ఈ భూమి మీద ఆస్తులు సంపాదించడం పెద్ద సమస్య కాదండి. అదేంటి అంత సింపుల్గా చెప్పే పాస్టర్ గారు అంటే, అవును, ఇప్పుడు నేను ఉన్నపాటుగా ఈరోజు ప్రసంగం చేసి రేపు వెళ్ళి నేను సాయంత్రం వరకు కష్టపడితే నేను ఒక జత కుడితే 1000 రూపాయలు డబ్బులు వస్తాయి. నాకు 3 జతలు అనంగా నేనే వర్క్ చేసుకొని కుట్టుకుంటా. అంటే నెలకి నా సంపాదన ఎంత ఒకసారి ఆలోచన చేయండి. నేను చేతగాని వాళ్ళ రాలేదు సేవకి, ఏ అవకాశం లేక రాలేదు నేను సేవకి. యేసు మాట విని చేత కాని వానిగా గెలిచాను అనుకున్నాను. ఇంతవరకు ఏదో సంపాదిస్తున్నాను అనుకున్నాను, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, ఎన్ని ఉన్నా నాలో ఫలం లేదని నాకు అర్థమైంది. బ్రతకలేక బడిపంతులు అంటూ రాలేదు. మా బ్రతుకులు పక్కన పెట్టి అనేకులకు బ్రతుకు పాఠాలు చెప్పుటకు ప్రభు ఎన్నుకున్నాడు గనుకనే వచ్చాను. హల్లెలూయా. కొంతమంది యేసు పిలిచాడు అన్నయ్య అని వస్తారు. యేసు పిలిచాడు కాదు. యేసు పిలిస్తే సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి, సమస్తాన్ని నష్టపోవాలి. నువ్వు ఆరోగ్యం నష్టపోతావో, ఆస్తి నష్టపోతావో, ఐశ్వర్యం నష్టపోతావో, అసలు నీకు కలిగిందంతా నష్టపోతావో నాకు తెలియదు. అంటే మేము ఆస్తులు సంపాదించొద్దన్నయ్య, నేను చెప్పట్లేదే సంపాదించొద్దని. నువ్వు అన్నీ సంపాదించుకో, అన్నీ సమకూర్చుకో, కానీ అనుభవించడానికి నీకంటూ ఒక కాలం దేవుడు ఇచ్చాడు కదా. నువ్వు అనుభవించి ఆ కాలంలోనే దేవుని వైపుకు నువ్వు మళ్ళుకొని దేవుని కొరకు కూడా ఫలించాలి కదా. అంతేనా ఇక మన లైఫ్? ఆ పాఠం చదివినప్పుడు నాకు అనిపించింది, ఆకులు కలిగిన అంజూరపు చెట్టులా ఉండకూడదు, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. దావీదేమన్నాడు? నేనైతే నా దేవుని మందిర ఆవరణంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అన్నాడు.